నమస్కారం అందరికీ హ్యాపీ మదర్స్ డే. వీళ్ళందరూ మార్నింగ్ నుంచి ఫోన్లో స్టేటస్లు చూస్తూనే ఉన్నా. చాలామంది హ్యాపీ మదర్స్ డే విషెస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మిస్ యూ అమ్మ అని చాలా పెట్టారు కదా. ఈ మదర్స్ డే అయినా ఫాదర్స్ డే అయినా దేనికోసం చేస్తున్నాము? మన అమ్మ నాన్నల్ని గుర్తించుకోవడం కోసం. ప్రతిరోజు దేవుడి మొహం ఎలా చూసే తెలిస్తామో అలా అమ్మా నాన్నలు మీరు ఎంత దూరంలో ఉన్నా, మీరు వేరే విదేశాలకి వెళ్ళనివ్వండి, దూరదేశాల్లోనే ఉండనివ్వండి, ఒక్కసారి ఫోన్ చేసి అమ్మకి నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఈరోజు మీరు ఇలా ఉన్నారంటే మీ రూపం, మీ గుణం, మీ చదువు, మీ సంస్కారం ఇదంతా అమ్మా నాన్నలు ఇచ్చిందే. అర్థం చేసుకోండి. మనకి అమ్మా నాన్నలకి ఫోన్ చేయడానికి తీరిక ఉండదు. వాళ్ళే ఏమా చేయలేదేనా అని అడిగితే దానికి ఏదో కారణం చెప్తాం. రోజు మొత్తంలో మన ఫోన్ ఎన్నోసార్లు అనవసరమైన విషయాలకు వాడుతూనే ఉంటాం, అక్కర్లేనివంతా మాట్లాడుతూనే ఉంటాం. కానీ ప్రాణం పెంచిన తల్లిదండ్రులతో మాట్లాడడానికి మనకి కారణాలు కావాలి. ఒక్కసారి అమ్మ నాన్నలకి విష్ చేయండి. వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటారో చూడండి. వాళ్ళ జీవితాంతం కష్టపడి మిమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి మీకు ఉద్యోగాలు వచ్చేలా చేసి వాళ్ళు ఎంతో సంతోషపడతారు. నా కొడుకు అంత గొప్ప, నా కూతురు ఎంత గొప్ప, ఇలా 10 మంది ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి తల్లిదండ్రుల్ని చూడడానికి మీరు ఎంత దూరంలో ఉన్నా ఒక్కసారైనా రండి. మనకు న్యూస్లో చూస్తాను, అమ్మ నాన్నల అంత్యక్రియలకి రావడానికి అమెరికాలో ఉన్న కొడుకు టైం లేదట. అంచేత వీడియోలో చూపించమన్నారు అంత్యక్రియలు. చూసారా కలికాలం ఎంత దారుణంగా మారిపోయిందో. ఎందుకోసం టైం లేదు? ఎందుకు? అమ్మ కనుక నాకు టైం లేదనుకుని, నా నిద్ర పాడవుతుంది అనుకుని ఆ చంటి బిడ్డకి పాలు పట్టడం మర్చిపోయి ఉంటే ఆ బిడ్డ పురిట్లోంచి చచ్చిపోతాడు. అలాగే నాన్న తను అంతా కష్టపడి సంపాదించిందంతా ఈ పిల్లలకి ఎందుకు పాడు చేయడం అనుకుని తనకి తను హాయిగా గడిపేస్తుంటే లగ్జరీలు చూసి ఈరోజు మనకి చదువు, మనకి సంపద ఇవేమి ఉండేవి కాదు. కానీ అమ్మా నాన్నలు ఏం చేస్తారు? తను ప్రతి క్షణం కూడా నిద్రలో కూడా అమ్మ ఉలికిపడి లేస్తుంది మీ ఏడుపు వింటే. మీ మలమూత్రాలన్నీ తీసి మిమ్మల్ని ఏమాత్రం ఆశయించకుండా అయ్యో నా బిడ్డ అని జంకనేసుకుంటుంది. అలాగే నాన్న కూడా అంతే. తను తెచ్చిన 10 రూపాయలు తన సుఖం చూసుకోడు. ఆ చద్దనం తినే వెళ్ళ, లేకపోతే ఇప్పుడున్న తండ్రులు అయితే కడుపు కట్టుకునే పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలని చూస్తారు. అంత చేసిన తల్లిదండ్రులకి మనమేమి పెద్ద పెద్ద కోరికలు కోరరు. వాళ్ళు మనం మంచిగా చదువుకుని గొప్ప గొప్ప ఉద్యోగాలకు వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. అంత ఉద్యోగాలకి మనం ఎంత ఎదిగినా ఆ జీవితానికి కారణమైన తల్లిదండ్రులను విష్ చేయండి. మదర్స్ డే అయినా ఫాదర్స్ డే అయినా ఇద్దరికీ కలిపి విషెస్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరే మనకి ఈ జన్మకి కారణం. కాబట్టి మదర్స్ డే అయినా ఫాదర్స్ డే అయినా అమ్మా నాన్నలతో గడపండి. మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం, మనం వృద్ధాశ్రమంలో చేర్చాం, మీ అమ్మా నాన్న లేరే అంటే వృద్ధాశ్రమంలో ఉన్నారండి, ఇంట్లో గడుపుకొని అన్నారండి. ఎందుకు గడుపుకోరు? మీరు ప్రేమగా చూసుకుంటే, మీరు మీ బిడ్డను చూసుకున్నట్టు ఆ తల్లిదండ్రులు చూసుకుంటే వాళ్ళు మీ దగ్గర ఎందుకు ఉండరు? ఈరోజు వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. అందులో ఎక్కువ ఉన్నవాళ్ళ కొడుకులే తల్లిదండ్రులే ఉంటున్నారు. చాలా ధనవంతులే తల్లిదండ్రులే వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు. మన చాలా వృద్ధాశ్రమాలకి అన్నదానం చేయడానికి వెళ్ళినప్పుడు చూశాను. ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులే అందులో ఉంటున్నారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు ధనవంతులు ఉన్న బిడ్డలు తల్లిదండ్రులను ఫోన్లో పలకరిస్తున్నారు. లేదంటే వాళ్ళ దగ్గర ఒక చిన్న కేర్ ట్యాకర్ని వేసేసి బాగున్నారా లేదా వీడియో కాల్లో చూస్తున్నారు. అదే ఒక పేదవాడో, ఒక రిక్షా తాతయ్యో, లేకపోతే ఎవరైనా ఒకరు చూడండి, తన అమ్మా నాన్నలు మంచం పట్టేసినా సరే తనే సేవలు చేస్తూ తనే ఆత్మీయంగా చూసుకుంటూ చివరి వరకు ఉంటాడు. పేదవాడిలో ఉన్న సుగుణం మనకు ఉండట్లేదు. అందుకే మనం ఏం చేస్తే తిరిగి దేవుడు అదే ఇస్తాడు. మన తల్లిదండ్రులు మనం ఎలా చూస్తే మన బిడ్డలు కూడా అలాగే చూస్తారు. మనం ఏదైనా సరే ఆస్తులని కాదండి, ఆప్తులను సంపాదించుకోండి. అమ్మా నాన్నల ఆత్మీయతను సంపాదించుకోండి. అప్పుడు మనం మనసు తృప్తిగా ఉంటాం. ఎంత డబ్బు సంపాదించావు అన్నది కాదు. నువ్వు చనిపోతే నీకోసం నిజమైన నిస్వార్థమైన కన్నీళ్ళతో ఏడ్చే వాళ్ళు ఒక్కళ్ళేనే ఉండాలి. అది మీ తల్లిదండ్రులే, గుర్తుపెట్టుకోండి. ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఒక్కసారి అమ్మ నాన్నకి ఫోన్ చేయడం, ఒక్కసారి విష్ చేయడం. మీకేం ఆస్తులేం కరిగిపోవుగా, వాళ్ళే మిమ్మల్ని సంపాదించమని ఏం అడగరుగా. కానీ ప్రతి చిన్న విషయానికి కోపగించుకోకండి. ఎందుకంటే జీవితం చిన్నది. ఈవేళ రోడ్డు మీద వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో లేదో తెలియదు.
నేను రాగలనని నేను గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేం. కోపాలు కోపగించుకొని సంవత్సరాల తరబడి నెలల తరబడి అందరినీ ఆత్మీయులని రక్త సంబంధికుల్ని లేకపోతే ఇష్టమైన ఫ్రెండ్స్ని అవాయిడ్ చేసి తర్వాత మీరు సాధించేది ఏముంటుంది? తర్వాత నువ్వు తిరిగి వచ్చి చూస్తే వాళ్ళు ఉంటారా? లేకపోతే నువ్వు బయటకు వెళ్ళిన వాడు నువ్వు తిరిగి వస్తావని నమ్మకం ఉందా? ఉన్ననాళ్ళే. జీవితం చాలా చిన్నది, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయుల్ని సంపాదించుకోండి. డబ్బు శాశ్వతం కాదు. ఎవరైనా ఆత్మీయులు అవసరం ఉన్నప్పుడు కారణాలు చెప్పకండి, వెళ్ళి సాయం చేయండి. వాళ్ళు నిజంగా అపాయంలో ఉంటే వెళ్ళి సాయం చేయండి. అమ్మ నాన్నల్ని తల్లిదండ్రుల మదర్స్ డే రోజు ఫాదర్స్ డే రోజు మాత్రం విష్ చేయడం కాదు, రోజు ఒక్కసారి అమ్మ తిన్నావా అని అడిగి చూడండి. ఆ తల్లి దగ్గర కూర్చోండి. నెలలో ఒక్కసారి వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గర కూర్చోండి. ఆ ఒడిలో తల పెట్టుకుని పడుకోండి. ఎంత తృప్తిగా ఉంటుందో. మీరు ఏసీ రూమ్లో ఉన్నా లేకపోతే కారులో తిరిగినా అంత తృప్తి ఉండదు. ఎక్కడో కాశీకి వెళ్ళాము, నేను గయ వెళ్ళాము, కైలాస పర్వతాలు చూసాము, ఇవన్నీ కాదు పుణ్యం. తల్లిదండ్రుల సేవే పుణ్యం. అది గుర్తుపెట్టుకోండి. నమస్కారం అంట.